శనగలు బఠానీ తాలింపు వేస్తున్నానండి. చాలా సింపుల్ తాలింపు అండి. ఉల్లిపాయ ఏం లేకుండా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, కారం, కొద్దిగా ఆయిలు. ఈ నానబెట్టిన శనగలు బఠానీ రెండు తీసుకొని శుభ్రం కడిగి పక్కకు పెట్టుకోవాలండి. ఒక కుక్కర్ తీసుకోవాలి. ఇవన్నీ కుక్కర్లో వేసుకుని 4-5 విజిల్స్ రానివ్వాలి. మనకు మెత్తగా కావాలంటే విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. కొంచెం గట్టిగా ఉండాలంటే ఒక 2 విజిల్స్ సరిపోతాయి. ఉడకడానికి కావాల్సిన వాటర్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెడుతున్నానండి స్టవ్ వెలిగించి. తాలింపు రెడీ చేసుకోవాలండి. శనగలు ఉడికేలోపు తాలింపు రెడీ చేసుకుంటే తొందరగా అయిపోతుంది, సింపుల్గా. పెనం వేడవ్వాలి. కొద్దిగా ఆయిల్ అండి. కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి అండి. ఇచ్చిన శనగలు బఠానీ అండి. టిఫిన్ బదులు ఇలాగ తీసుకుంటే రోజు చాలా బాగుంటుంది. టిఫిన్ తిన్నా కానీ పచ్చడి ఇలా ఉడికించుకుని తింటే వెళ్తే చాలా మంచిదండి. కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఉప్పు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇంకా ఉప్పు వేయలేదు. దించే ముందు కొంచెం కొత్తిమీర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ తాలింపు అండి. ఇది స్టవ్